వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మా జీపీ మాకు కావాలని నరసింహులపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. మండలంలోని గోల్ బొడకతండ గ్రామ పంచాయతీలోని బొడకతండ గ్రామస్తులు ఆందోళన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ బాదావత్ సరోజ భర్త కిషన్ గ్రామంలో కట్టిస్తానని చెప్పి మాయమాటలతో మమ్మల్ని మోసం చేశాడని స్థానిక ఎంపీడీఓ కిన్నెర యాకయ్యకు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. గ్రామంలో పెద్ద మనుషుల ఒప్పందంతో 2.5 ఎకరాల భూమిని బొడకతండ వాసులం ఇచ్చామని ఆరోపించారు. ఈ భూమిలో క్రీడా ప్రాంగణం, నర్సరీ, శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టి గ్రామ పంచాయతీ మాత్రం మాజీ సర్పంచ్ భర్త బాదావత్ కిషన్ తండాలో నిర్మించుకున్నారని వెంటనే నిలిపివేసి బొడకతండాలో గ్రామ పంచాయతీగా ఉంచాలన్నారు. ధన్సింగ్ తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టినందుకు అన్ని తండాల ప్రజలు వ్యతిరేకించినా వినలేదన్నారు. 1 ఎకరం భూమి నుండి 15 గుంటల భూమిని అక్రమంగా మాజీ సర్పంచ్ సరోజ భర్త బాదావత్ కిషన్ పేరుపై ఎక్కించుకున్నాడని ఆయన ఆరోపించారు. తీసుకుపోయి మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఏదైనా కావాలని మేము కోరుకుంటున్నాం, కానీ వద్దు మీకు మాకే కావాలని తీసుకెళ్ళాడు మాజీ సర్పంచ్ సరోజ గారు. ఎకరం 10 గుంటల భూమి గుంజుకొని మీకు లేదంటాడు. వాళ్ళ 10 ఇల్లు ఉన్నాయి, కానీ కూడా మాకు కావాలని ఆశతో ఆయన తీసుకుపోయిండు. కానీ మాకు వద్దు, మీకు వద్దు, గోరుగొడకతండకు వద్దు, అసలే వద్దు, గ్రామ పంచాయతీ ఎందుకు మీకు అని నమ్మించి మాకు మోసం చేసిండు. పవానం చేసిండు. చెట్టు కింద పవానం చేసి మేము మంచిగా జరిపిస్తాను, మంచిగా చేస్తాను అని పెట్టాను. నాతో మీకు ఉంచుతా అని మాజీ సర్పంచ్ మాతో చేయి కలిపి మాకు ముందు నడిపించి ఆమె వెనక నడిచింది. నడిపించి మేము కూడా మంచిగా మాకు న్యాయం చేస్తుంది అనుకుని ఆమెకు నమ్మినాక మాకు నమ్మించి ముందు నడిపించి మా గొంతుకు వస్తుంది మా మాజీ సర్పంచ్ సరోజ. మా గోడకండకు వచ్చిన జిపి ఆమె తీసుకెళ్లి వాళ్ళ 3 గుడిసెలా కట్టించుకున్నది. ఆమె కట్టించుకున్నప్పుడు మేము కూడా
ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఏంది ఏంటన్నా ఏం సంగతి, ఇది దేని గురించి ఇవి అని మేము మాట్లాడితే అన్నాడు కదా, ఇది మా తమ్ముని ఇల్లు, గ్రామ పంచాయతీ కాదని మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ అన్నాడు, మాజీ సర్పంచ్ సురభి అన్నది. అందుకనే ఇక మేము కూడా వాళ్ళ అన్న వాళ్ళ మట్టి ఇల్లు మేము అనుకున్నాం. ఇక ఆశతోటి మేము ఆయనకు ముందు జాగ్రత్త మేము ఏం అనలే, ముందు జాగ్రత్త చెప్పినా కూడా మా ఇల్లు మాకు ఉంది, కాకపోతే మీరు అంతగానే చేస్తే ఇది గొడ్ల హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. ఇట్లా అన్నాక సరే అని మేము ఒప్పుకున్నాం. మరి అట్లా అన్నాక మేము ఒప్పుకున్నప్పుడు ఇప్పుడేమో నిన్న కాదు మొన్ననే మాకు అంతా కార్యదర్శి సార్ చెప్పిండు. ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చి క్షమలు అన్ని మూట కట్టించి మళ్ళీ ఫస్ట్ మధ్యాహ్న రాత్రి ఒకనాడు ఫస్ట్ సారి తీసుకుపోయాడు. మధ్యాహ్న రాత్రి ఎవ్వరికి తెలియకుండా నైట్ వచ్చి తీసుకెళ్ళండు, దొంగతనంగా మట్టంటే ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళండు. అయితే ఎందుకు తీసుకెళ్ళండి అని మేము చెప్పేవారికి అదే నైట్ వచ్చి వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ ఆపరేషన్ తెచ్చినాక మళ్ళీ నిన్న కూడా మధ్యాహ్నం ఎవరి పనికి వాళ్ళకి పోయినాక మధ్యాహ్నం వచ్చి మళ్ళా మూట కట్టించి కార్యదర్శి సారు ఈ పిటిషన్ పెట్టిన తర్వాత లోపలేసి అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు సపోర్ట్ ఎవరు చేస్తాడు? కార్యదర్శి సారే చేస్తాడు. ఎందుకంటే నాకే కావాలి, నువ్వు సంతకం వేస్తే ఇది నాకే వస్తుంది అని ఆ సుధాకర్ సార్కి చెప్పేసి ఆయన తీసుకుపోతాడు. సారు మాకు మాత్రం ఇది కావాలి, గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.